నిర్మించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు వెసులుబాటు ఇంటి స్థలం ఒకవేళ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకంతో పాటు వాళ్ళు అదనంగా ఒక గది నిర్మించుకున్నా కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు, తద్వారా వాళ్ళు ఇంకా ఉన్నతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుందని చెప్పి పేదలకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన సూచన మా మంత్రి గారు చేయడంతో ఉప ముఖ్యమంత్రి గారు నేను కూడా ఇది మంచి సూచన అని చెప్పి వాటిని ఆమోదించడం జరిగింది. లేకపోతే ఈ నిబంధనలు పెడితే కింది స్థాయిలో తప్పిదం జరగడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది. సో తప్పిదాలు జరగకుండా ఉండడానికి పేదలకు ఏది మేలు జరుగుతుందో పేదలకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు పారదర్శకంగా తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా మొదటి సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కేటాయింపులో భాగంగా 4,50,000 ఇండ్లకు 5 లక్షల రూపాయలతోని పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యాప్ను ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సరళీకృతంగా జరగడానికి అవకాశం కలిగింది. అందుకే ఈరోజు తెలంగాణ పేదలందరికీ ఇది ఒక పండుగ. ఇందిరమ్మ రాజ్యంలో నిజంగా పేదలు ఇంటి ముందు వెలుగులతో పండుగ చేసుకునే సందర్భము. పెద్దలు అందుకే అన్నారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంట్లో యుక్త వయస్కు పెళ్లికి వచ్చిన వాళ్ళ బాధ్యతను పెళ్లి చేసి ఆ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇల్లు కట్టుకొని ఆత్మగౌరవంతో వారి ఇంటి ముందే వాళ్ళ పండుగ కార్యక్రమాలను చేపట్టుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు మీరు అనుకోవచ్చు లబ్ధిదారులు చాలామంది ఉన్నారు, ఏ రకంగా ఎంపిక చేస్తారని. అత్యంత నిరుపేదలు మొదటి ప్రాధాన్యత. అత్యంత నిరుపేదల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, నిరుపేదలే చాలామంది ఉన్నప్పుడు ఇందులో ప్రాధాన్యత దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో. ఎందుకంటే ఒక ప్రాధాన్యత అంటూ లేకపోతే రాజకీయ పైరవీలకు ఒత్తిడికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాధాన్యత క్రమంలో వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఐటీడీఏ ప్రాంతాలు, ఆదివాసీలు నివసించే ప్రాంతంలో ఆనాడు ఎప్పుడో ఇందిరమ్మ సమయంలో లేదా ఎన్టీఆర్ సమయంలో లేదా రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇచ్చిన కొద్దిపాటి ఇల్లే ఆదివాసీలకు వచ్చినాయి. నేను ఆదిలాబాద్ ప్రాంతంలో గూడాలకు నేను వెళ్ళొచ్చిన. ఆదివాసీ గూడాల్లో నేను స్వయంగా పరిశీలించిన. మా పట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆదివాసీలు వచ్చి నిజమైన అర్హులము, లబ్ధి ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధి పొందాల్సింది మేము, అడవులలో ఆది మానవులలాగా ఇంకా ఎంతకాలం బ్రతకాలి, మా పట్ల మీరు కనికరం చూపించాలి, ఇందిరమ్మ ఉంటే మాకు బాధ తప్పేది, కానీ ఇందిరమ్మ వారసులుగా ఈరోజు మీరు పరిపాలనలోకి వస్తామంటున్నారు, మీరు మీ బాధ్యత నెరవేర్చండి అని చెప్పి ఆదివాసీలు, ఆదివాసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాకు గుర్తు చేయడం జరిగింది. అందుకే ఈ వేదిక మీద నుంచి ఐటీడీఏ ప్రాంతాలకు ఈ కోటాలతో సంబంధం లేకుండా అక్కడ ఉండే జనాభా ప్రాతిపదికన అదనంగా కొన్ని వేల ఇండ్లు మంజూరు చేయాలని మేము ఈరోజు అనుకున్నాం. ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా మేము పరిశీలిస్తాము, వాటిని ప్రత్యేకంగా తీసుకుంటాము. ఏంటంటే నిజమైన లబ్ధిదారులు తెలంగాణ మూల పురుషులు, ఈ ప్రాంతానికి ఈ ప్రాంత మట్టి మనుషులు వాళ్ళే. ప్రభుత్వ సంక్షేమ పథకం వాళ్ళకి చేరినప్పుడే మా లక్ష్యం నెరవేరినట్టు. అందుకే ఈరోజు సీతక్క గారు పదే పదే నా దృష్టికి ఈ ఆదివాసులకు సంబంధించి ప్రత్యేకంగా ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు మా మంత్రివర్గ సహచరుల అనుమతితోని ఆదివాసీలకు ప్రత్యేక కోట, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కోట కాకుండా అదనంగా ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల జనాభాను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేటలో చెంచులు ఉన్నారు, నల్లమల్ల అడవుల్లో ఉండే చెంచులను ఏ రోజు వాళ్ళకు న్యాయం చేద్దామన్న ఆలోచన గత 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చేయలే. వాళ్ళని మనుషులలాగా గుర్తించడానికి కూడా ఆ ప్రభుత్వం ముందుకు రాలే.
మరి అలాంటి వాళ్లకు న్యాయం చేయాలి, అలాంటి వాళ్లకు ఇందిరమ్మ రాజ్యంలో మేలు జరగాలి అన్న ఆలోచనతోటి గోండులు ఆదివాసులు ఆదిలాబాద్ జిల్లాలు, మీకు తెలుసు ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలకు నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకందరికీ ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళకు నిధులు ఇచ్చినము, ప్రత్యేకంగా వాళ్ళ గూడాలను అభివృద్ధి చేయడానికి ఆ రోజు మాట ఇచ్చొచ్చినము. అది ఖమ్మం భద్రాచలం కావచ్చు,